హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈ రకమైన స్వీట్ మీరు ఎప్పుడూ తయారు చేసి ఉన్నారండి. పచ్చి కొబ్బరి బెల్లంతో నేను తయారు చేసి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. దీన్ని తయారు చేసే విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, వైట్ కలర్లో ఉంటుంది చూడండి అది. ఆ తర్వాత చిటికెడు సాల్ట్ ఇది వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం కొన్ని వాటర్ తీసుకుంటూ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా చపాతీ పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరొకసారి కలపండి. కలిపి దీనిపైన మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. మరొక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 3/4 కప్పు షుగర్ వేసుకోండి. ఆ కప్పుతోటే 2 కప్పుల వాటర్ వేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు వెయిట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీళ్ళు మసిలేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి టేబుల్ స్పూన్ బాదం చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా కాజు 1 టేబుల్ స్పూన్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కిస్మిస్లు కూడా అదే ప్యాన్లో నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మరో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నేను 2 కప్పుల కొబ్బరి తురుము ముందుగానే చేసి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు తీసుకున్నాను. ఇలా 2 కప్పులు తీసుకున్నానండి తురుము. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పిల్లలకు చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. 3/4 కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. ఇందులోనే వేసి అది కూడా ఇలా కలుపుకోవాలి. బాదం పిస్తా మనం ఇదివరకు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి కలుపుకోవాలి. టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ పై నుంచి పక్కన పెట్టుకోండి. మనం ఇదివరకే పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది కొంచెం తీసుకొని చపాతీకి సరిపోయేంత ముద్ద తీసుకొని మనం ఇలా చపాతీ పీట పైన ఇలా చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం కింద ఆయిల్ వేసి ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం చపాతీ కర్రతోటి కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ సైజుని బట్టి ఈ పౌడర్ అందులో వేసుకోవాలండి. ఈ తురుము, బెల్లం, కొబ్బరి తురుము చూడండి, ఈ విధంగా ఇలా చేసుకొని సైడ్లకు ఇలా సైడ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా చేస్తే మనకు స్క్వేర్ షేప్ వస్తుంది.
ఇలా కొంచెం మధ్యలో నొక్కి పెట్టండి ఈ విధంగా. ఇప్పుడు చపాతీ స్టిక్ తోటి ఇలా ఒకసారి పైనుంచి ఇలా అనండి, అది ఊడిపోకుండా ఉంటుంది నెమ్మదిగా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇది నెమ్మదిగా అందులో వేసుకోండి, ఒక్కొక్కటి వేసుకోండి. ఈ స్వీట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీ ఇంట్లో మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. కొబ్బరి బెల్లం మంచి హెల్దీ ఫుడ్ అండి. మీ పిల్లలకు ఇది చేసి ఇవ్వచ్చు. చూడండి, ఈ విధంగా రెడ్గా కాల్చుకోవాలండి. తర్వాత అన్ని ఇదే విధంగా మీరు కాల్చుకోవచ్చు. మనం ముందుగానే షుగర్ సిరప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి చేస్తూ ఇందులో వేసుకొని ఇందులో నుంచి పక్కకు తీసుకోవాలండి వేరొక ప్లేట్లో. ఫ్రెండ్స్, స్వీట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇది చాలా సింపుల్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్. మీ పిల్లలు అడిగినప్పుడు మీరు సింపుల్గా తయారు చేసి ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి స్వీట్ తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.